షేర్స్ ని కొనొచ్చు, అమ్మొచ్చు స్టాక్ మార్కెట్ లో. సో అలా అక్కడ మనం డబ్బులు సంపాదించవచ్చు. నెక్స్ట్ ఫారెక్స్ అనేది గ్లోబల్ మార్కెట్, అంటే ఫారిన్ కరెన్సీస్, మెటల్స్, క్రూడ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇదొక ఇండస్ట్రీ, ఇదొక మార్కెట్, డిజిటల్ మార్కెట్. అండ్ నెక్స్ట్ మూడోది క్రిప్టో కరెన్సీ, ఇదొక మార్కెట్. సో ఇది 2007లో స్టార్ట్, ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఎంత పాపులారిటీ వచ్చిందో క్రిప్టో ఇండస్ట్రీని మనం చూస్తున్నాము. బట్ క్రిప్టో పేరుతో బయట MLM బేస్డ్ గా చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. సో మనం అది గమనించుకోవాలి, ఏది మంచి ఏది చెడు అని. బట్ అలానే క్రిప్టో అంతా తప్పు అంటే కాదు, క్రిప్టో ఈజ్ ఎవర్ గ్రీన్ అనమాట. అట్లా క్రిప్టో అనేది ఒక డిజిటల్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే 4th జనరేషన్ ప్లాట్ఫామ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది మనం ఎంటర్ అవుతున్న ఈ సెక్టర్ ఏదైతే ఉందో, ఇది ఈ మూడిటికి సంబంధించి గురించి మనం తెలుసుకోబోతున్నాం. NFT అనేది ఒక డిఫరెంట్ వరల్డ్. క్రిప్టో కరెన్సీ వచ్చిన తర్వాత మనకి కొత్త టెక్నాలజీస్ మనం చూస్తున్నాము. లైక్ బ్లాక్ చైన్, డీసెంట్రలైజ్డ్ అండ్ Web3, ఇట్లాంటి న్యూ వర్షన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. సో కంప్లీట్ గా క్రిప్టో అనేది బ్లాక్ చైన్ రిలేటెడ్ గా నడుస్తుంది, బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. సేమ్ యాజ్ మనకి NFTs కూడా బ్లాక్ చైన్ తో నడిచేటటువంటి ఒక ప్లాట్ఫామ్. అయితే NFTs అంటే ఏంటి? NFTs అంటే N అంటే నాన్, F అంటే ఫంజిబుల్. నాన్ ఫంజిబుల్ అంటారు NF అంటే. నాన్ ఫంజిబుల్ మీన్స్ ఏంటంటే రీప్లేస్ చెయ్యలేనిది అని అంటాం. ఓకే, సో రీప్లేస్ చేయలేనిది అంటే NFTs ఒక్కసారి NFT అనేది క్రియేట్ అయింది అంటే దాన్ని క్రియేట్ చేసిన వాడు కూడా మార్చలేడు. సో అంటే టోకెన్. ఎప్పుడైతే ఈ NFTని, అంటే దీన్ని ఎందుకు NFT అంటున్నామంటే, సో బ్లాక్ చైన్ కి లింక్ అయి రిజిస్టర్ అవుతుంది, అందుకే టోకెనైజ్ అవుతుంది అనమాట. అయితే అసలు NFTs ఎలా క్రియేట్ చేయబడతాయి? అసలు NFTs అని వేటిని NFTs అని అంటారు? సింపుల్ గా చెప్పాలంటే మనం సరదాగా వేసే పెయింటింగ్స్, పిక్చర్స్, ఆర్ట్ కలెక్షన్స్, ఇవన్నీ కూడా NFT కి సంబంధించినవి అనమాట. అంటే NFTs గా మనం మార్చుకోవచ్చు. జస్ట్ వెయిట్. ఓకే, ఫర్ సపోజ్ మీరే ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్ చేశారు. ఆ పెయింటింగ్ ని మీరు బ్లాక్ చైన్ లో రిజిస్టర్ చేశారు. ఎందుకంటే అది యూనిక్. మీలాగా ప్రపంచంలో ఇంకెవరు ఆ పెయింటింగ్ ని వేయలేరు, ఆ ఆర్ట్ ని వేయలేరు. కాబట్టి అది మీకు యూనిక్. మీకనే కాదు, ఎంటైర్ వరల్డ్ కి అది ఒక యూనిక్ పార్ట్ అనమాట. సో పాత రోజుల్లో మనకేంటి, పెయింటింగ్ గ్యాలరీస్ నడిచేవి. అంటే రకరకాల ఆర్టిస్టులు వాళ్ళు ఇన్నోవేటివ్ గా వేసిన పెయింటింగ్స్ ని, సో నెక్స్ట్ కొన్ని ఇన్నోవేటివ్స్ వస్తువుల్ని ఎగ్జిబిషన్స్ లో పెట్టి వేలం పాట వేసేవారు. ఓపెన్ సేల్ పెట్టేవాళ్ళు, ఎవరికైనా నచ్చితే వెళ్ళి కొనుక్కోవడం అనేటటువంటి పద్ధతి మనకి పూర్వకాలం నుంచి కూడా నడుస్తూ వస్తుంది. ఇప్పుడు అదే పద్ధతి బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. సింపుల్ టెక్నాలజీ యాడ్ అయింది. సో ఇప్పుడు మీరు అద్భుతంగా వేసిన ఒక పెయింటింగ్ ని మీరు NFT కింద క్రియేట్ చేయొచ్చు. సో ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే బ్లాక్ చైన్ మీద క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసినటువంటి, అలా మీరు ఆన్లైన్ అంటే బ్లాక్ చైన్ లో మీ పెయింటింగ్ ని మీరు రిజిస్టర్ చేస్తే అది NFT కింద మారుతుంది. NFT అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్. అంటే ప్రపంచంలో దాన్ని మీరు కానీ ఇంకెవరు కానీ దాన్ని మార్చలేరు. అయితే మీరు వేసిన ఈ పెయింటింగ్ ని మీరు బ్లాక్ చైన్ లో సేల్ పెట్టారు అనుకోండి, ఒక 100 రూపాయలకి మీరు సేల్ పెట్టారు. సో ఎవరికో ఆ పెయింటింగ్ నచ్చింది, అది వాళ్ళు కొనుక్కోవచ్చు ఆ 100 రూపాయలు పెట్టి. తర్వాత వాడు 1000 రూపాయలకి సేల్ పెట్టొచ్చు. ఇంకొకరు ఎవరికో ఆ పెయింటింగ్ నచ్చింది, వాళ్ళు 1000 రూపాయలకు కొనొచ్చు. అలా ఒకరి నుంచి ఒకరికి అది, ఒకరు అమ్మినప్పుడు ఇంకోళ్ళు కొంటారు. ఇలా ట్రేడ్ అవుతూ దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. సో ఎవరికైతే ఇది నేను ఇంకెవరికి అమ్మను, నాకు ఇది నచ్చింది ఉంచేసుకుంటా అంటే అక్కడ వాళ్ళ దగ్గర హోల్డ్ అయిపోతుంది అనమాట. సో బట్ వాళ్ళు మళ్ళీ దాన్ని కొంచెం రేట్ వేసుకొని అమ్ముకోనంటే అలా దాని డిమాండ్ బ్లాక్ చైన్ మీద ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అప్పటికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన వాడికి లాభం ఏంటి అంటే, ఎన్నిసార్లు అది ట్రేడ్ అయితే అన్నిసార్లు ఇతనికి రాయల్టీ వస్తుంది. అలా 2017లో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఈరోజు వరల్డ్ వైడ్ గా ఎంత బూమ్ అవుతుందంటే, 2012-13 ఒక్క సంవత్సరంలోనే $1 మిలియన్ కి వెళ్ళిపోయింది టాప్ NFTs. మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి వరల్డ్స్ టాప్ NFTs, టాప్ 10 NFTs అని కొట్టండి. ప్రపంచంలో హైయెస్ట్ టాప్ NFT ప్రైస్ ఎంత అంటే $91.8 మిలియన్. $1 మిలియన్ అంటే $10 lakhs.
అంటే 10 కోట్ల రూపాయలు, 1 మిలియన్ అంటే. అలాంటిది 91 మిలియన్స్ అంటే ఎంతో ఒకసారి ఊహించండి, క్యాల్కులేట్ చేయండి. సో 100 కోట్లు అంటే ఇప్పుడు క్రిప్టో గురించి మనం మాట్లాడతాం. క్రిప్టోలో టాప్ కరెన్సీ బిట్ కాయిన్ 1 CR. సో ఇదే మనం దీని గురించి గొప్పగా మాట్లాడితే, మరి ఎన్ఎఫ్టీస్ లో వరల్డ్ టాప్ ఎన్ఎఫ్టీ $91.8 మిలియన్ అంటే, సో ఈ మార్కెట్ ఏ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో అదే విధంగా మన ఇండియాలో లాస్ట్ 2 years నుంచి ఈ మార్కెట్ బాగా డెవలప్ అవుతుంది. సెలబ్రిటీస్, క్రికెటర్స్ అందరూ కూడా, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సెలబ్రిటీస్ అయితేనేమి, బిజినెస్ పర్సన్స్ అయితేనేమి ఎన్ఎఫ్టీస్ లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే వాళ్ళ యొక్క కలెక్షన్స్ ఎన్ఎఫ్టీ లోకి మార్చుకుంటున్నారు. రీసెంట్ గా మన తెలుగు ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి కూడా తన మూవీని ఎన్ఎఫ్టీ లోకి లాంచ్ చేశారనమాట, డేంజర్ అనే మూవీని. సో ఇలా ప్రతి విషయాన్ని కూడా మన ఎన్ఎఫ్టీ లోకి మార్చొచ్చు. అంటే మీరు సరదాగా తీసిన ఒక వీడియో అయినా, లేదా మీరు ఒక క్రేజీగా తీసినటువంటి ఒక ఫోటో అయినా, లేదా మీరు స్వయంగా వేసిన ఏదైనా ఒక ఆర్ట్ అయినా, ఏదైనా ఒక డిఫరెంట్, ఒక యూనిక్ గా ఉండేది మీరు ఎన్ఎఫ్టీ కింద క్రియేట్ చేయాల్సి, ఆ ఛాన్స్ మీకుంది, నాకుంది, ఎవరిమైనా చేయొచ్చు. కానీ మనకు ఆ టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి, టెక్నాలజీ తెలియాలి. కాబట్టి ఇది అందరికీ పాసిబుల్ కాదు. ఎవరైతే ఆ టెక్నాలజీ మీద ఐడియా ఉంటుందో, ఎవరైతే దాని మీద అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు, వాళ్ళు మాత్రమే కోట్ల రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. మరి యాజ్ ఏ కామన్ పర్సన్ మనకి ఉన్న అవకాశం ఏంటంటే, ఈ రోజు ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం కూడా ఎన్ఎఫ్టీ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి ఎన్ఎఫ్టీస్ ట్రేడింగ్ ద్వారా మనం కూడా డబ్బులు సంపాదించడానికి ఇక్కడ ఒక అవకాశం అనేది క్రియేట్ చేయబడింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్ లో ఎవరైనా చేయొచ్చు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. కానీ నాలెడ్జ్ లేకుండా చేస్తే ఏమవుతుంది? లాస్ అవుతాం. సేమ్ ఫారెక్స్ మార్కెట్ అని అంతే. సో మీరు గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు, నేను గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, బట్ వితౌట్ నాలెడ్జ్. సో దేనికైనా మనం నాలెడ్జ్ అనేది చాలా అవసరం. నాలెడ్జ్ లేకపోతే ఇందులో డిజిటల్ మార్కెట్ లో ఎవరూ రాణించలేరు. కానీ ఇక్కడ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనే ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్క పర్సన్ కి, మీరు ఒక స్టూడెంట్ అయినా, లేదా హౌస్ వైఫ్ అయినా, లేదా ఒక ఎంప్లాయ్ అయినా, లేదా ఒక రిటైర్డ్ పర్సన్ అయినా, లేదా మీరు ఆల్రెడీ వేరే సెక్టార్ లో ఉండి పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అనమాట, ఏ కేటగిరీ పర్సన్ అయినా కానీ చాలా ఈజీగా ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎంటర్ అయ్యి డబ్బులు సంపాదించడానికి ట్రెజర్ ఎన్ఎఫ్టీ ద్వారా మనకు అవకాశం కల్పిస్తుంది. సో మరి ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఏం చేస్తుంది? ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్లాట్ఫామ్ అంటే ఇది కూడా ఒక ఇప్పుడున్నటువంటి డిజిటల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఒక అడ్వాన్స్డ్ ట్రెండీ మార్కెట్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం, ఎన్ఎఫ్టీస్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాం. మీకు ఇంకా ఎన్ఎఫ్టీస్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ వాట్ ఈజ్ ఎన్ఎఫ్టీ అని టైప్ చేయండి. సో మీకు తెలుగులో కావాలంటే తెలుగులో చక్కగా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో. ఎన్ఎఫ్టీ గురించి మీరు ఒక్కసారి స్టడీ చేస్తే ఇది ఎలాంటి మార్కెట్ అనేది మీకు అర్థమవుతుంది. కేవలం ఎన్ఎఫ్టీస్ ని మాత్రమే డిజిటల్ అసెట్ అంటారండి. మీకు స్టాక్స్ ని కానీ, ఫారెక్స్ ని కానీ, క్రిప్టో కరెన్సీ కానీ అసెట్ అన్నారు. అసెట్ అంటే ఏంటి? ఆస్తి, స్థిరంగా ఉండేదాన్ని అసెట్ అంటారు. ఎన్ఎఫ్టీస్ ని కూడా డిజిటల్ అసెట్ అంటారు, ఎందుకంటే ఇవి స్థిరంగా ఉంటాయి. ఇవి క్రిప్టో కరెన్సీ లాగా ఒక 100 రూపాయలకి వెళ్ళి మళ్ళీ 5 రూపాయలకి పడిపోవడం, 1000 రూపాయలకి వెళ్ళి 100 రూపాయలకి పడిపోవడం లాంటి ఆప్షన్స్ ఉండవు. సో దాని డిమాండ్ ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, లేదా అక్కడ ఉంటుంది, హోల్డ్ అయి ఉంటుంది, అంతే తప్పితే వెనక్కి అనేది రాదు. ఎన్ఎఫ్టీస్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఇది ఒక డిజిటల్ అసెట్ గా చెప్తారు. ఇలాంటి మార్కెట్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. కాబట్టి సో ఈ ప్లాట్ఫామ్ గురించి మీరు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ పర్సనల్ గా తెలుసుకోవచ్చు. ఓన్లీ దీని గురించి మాట్లాడుకుంటే మనకి ఈ రోజు అంతా సరిపోతుంది. సో స్ట్రైట్ అవే మనకి ఈ రోజు ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి మనం డిస్కషన్ లోకి వెళ్దాం. అయితే ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఏంటి? ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎక్స్చేంజ్ అండి. ఎక్స్చేంజ్ మీన్స్ ఇప్పుడు మీరు ఏదైనా స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనాలనుకోండి. సో మీకు డీమార్ట్ అకౌంట్ కావాలి, అంటే ఒక బ్రోకర్ అకౌంట్ కావాలి. వితౌట్ బ్రోకర్ అకౌంట్ వి కాంట్ డూ ఎనీథింగ్. అదేవిధంగా ఫారెక్స్ మార్కెట్ లో కూడా మీరు ట్రేడ్ చేయాలంటే ఫారెక్స్ బ్రోకర్స్ కావాలి. సో క్రిప్టోలో మీరు ఏదైనా క్రిప్టో కరెన్సీ కొనాలన్నా, చేయాలన్నా, అమ్మాలన్నా మీకు క్రిప్టో ఎక్స్చేంజెస్ లైక్ బైనాన్స్ లేదా కాయిన్ డిసిఎక్స్, ఇలాంటి కొన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి, జియోటస్ అని. సో ఈ ఎక్స్చేంజెస్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. సో ఇలా ప్రతి మార్కెట్ కి మీడియేటర్ అనేవాడు ఉంటాడు. సో వాటినే మనం ఎక్స్చేంజెస్ అంటాం. అలాగే ఇక్కడ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది ఇక్కడ ఎన్ఎఫ్టీ మార్కెట్ కు ఒక ఎక్స్చేంజ్ లాంటిది అనమాట.
ఆల్రెడీ ఎన్ఎఫ్టి మార్కెట్ లో ఓపెన్ సి అని ఒక ఎక్స్చేంజ్ ఉంది, అలాగే ఇంకో 2-3 టాప్ పాపులర్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎథీరియం బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. ఈటీహెచ్ ఎథీరియం బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. ఎథీరియం బ్లాక్ చైన్ అనేది చాలా హై లెవెల్ గ్యాస్ ఫీస్ కలెక్ట్ చేస్తాడన్నమాట. కాబట్టి ఇది అందరూ ఇన్వాల్వ్ అవడానికి పాసిబుల్ అయ్యేటటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ ట్రెజర్ ఎన్ఎఫ్టి ఏం చేస్తుందంటే ఎన్ఎఫ్టి మార్కెట్ లో మొట్టమొదటిసారిగా మల్టీ బ్లాక్ చైన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ స్టార్ట్ అయినటువంటి ఎక్స్చేంజ్ అన్నమాట. ఇప్పుడు క్రిప్టో ఎలా అయితే మల్టీ బ్లాక్ చైన్ ఎక్స్చేంజ్ గా పనిచేస్తుందో, అంటే క్రిప్టోలో మీరు TRC20 ఆపరేట్ చేయొచ్చు, BEP20 ఆపరేట్ చేయొచ్చు, పాలిగాన్ ఆపరేట్ చేయొచ్చు, ఎథీరియం ఆపరేట్ చేయొచ్చు, అంటే ఇక్కడ మల్టీ చైన్ పనిచేస్తుంది. సేమ్ యాజ్ ఇక్కడ ట్రెజర్ ఎన్ఎఫ్టి కూడా ఒక మల్టీ చైన్ ఎక్స్చేంజ్ గా స్టార్ట్ అయింది. ఎక్కడ నుండి? ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేస్ నుండి. సో కాబట్టి ఇప్పుడు మనం ట్రెజర్ ఎన్ఎఫ్టి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ట్రెజర్ ఎన్ఎఫ్టి ఏం చేస్తుందంటే ఒక అగ్రిగేషన్, వరల్డ్ లోనే టాప్ అగ్రిగేషన్ రెవెన్యూ ప్లాట్ఫామ్ గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. అగ్రిగేషన్ రెవెన్యూ అంటే ఏంటి, నేను లాస్ట్ లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓకే అండి. సో ప్లాట్ఫామ్ ఇంట్రడక్షన్. ట్రెజర్ ఎన్ఎఫ్టి ఏం చేస్తుంది? ట్రెజర్ ఎన్ఎఫ్టి ఏం చేస్తుందంటే ట్రెజర్ ఎన్ఎఫ్టి ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఎన్ఎఫ్టి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ అల్గారిథం ట్రేడింగ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎన్ఎఫ్టి ప్లాట్ఫామ్ లో అల్గారిథం బేస్డ్ ట్రేడింగ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే అల్గారిథం ట్రేడింగ్ ని స్టార్ట్ చేసిన మొట్టమొదటి కంపెనీ ట్రెజర్ ఎన్ఎఫ్టి. సో ఇది ప్యూర్లీ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది, ఓపెన్ ఎకాలజీ, కంప్లీట్ ఇది బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీ అన్నమాట. చాలా ట్రాన్స్పరెన్సీ గా ఉంటుంది ఇక్కడ జరిగే ప్రతి థింగ్ కూడా. ప్రతి ఎన్ఎఫ్టీని కూడా మీరు బ్లాక్ చైన్ లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అలా మీకు ఇక్కడ అల్గారిథం అనే ట్రేడింగ్ ని ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టి మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది, రైట్. సో మరి ట్రెజర్ ఎన్ఎఫ్టి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దీని ప్రొఫైల్ ని ఒకసారి మనం చూద్దాం. ట్రెజర్ ఎన్ఎఫ్టి ఈజ్ ఏ బ్లాక్ చైన్ డిజిటల్ కంపెనీ ఫౌండెడ్ ఇన్ 2021. ఇది 2021లో ఒక డిజిటల్ కంపెనీగా స్టార్ట్ అయింది అమెరికాలో కాలిఫోర్నియా నుండి. USA కాలిఫోర్నియా నుంచి ఇది స్టార్ట్ అయిందండి. ఎప్పుడు? 2021, అంటే ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయ్యి 4th year లోకి ఎంటర్ అయింది బేసిక్ గా. సో అఫీషియల్ గా వీళ్ళు ఏం చేశారంటే 2022 ఆగస్టులో ఆల్మోస్ట్ ఒక 20+ months బ్యాక్ ఎండ్ లో గ్రౌండ్ వర్క్ చేసి, సో దీనికి ఒక ప్రాపర్ ఎక్స్చేంజ్ ని డెవలప్ చేసి 2022లో అఫీషియల్ గా 1 lakh+ ఎన్ఎఫ్టి యూజర్స్ తో ఈ ప్రోగ్రామ్ ని గ్లోబల్ లాంచ్ చేశారు. అలా గ్లోబల్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 75+ కంట్రీస్ కి ఎస్టాబ్లిష్ అయి ఉందండి. అంటే స్టిల్ 2.5 years నుంచి వరల్డ్ వైడ్ గా ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ మనలాంటి ఎంతో మందికి డబ్బులు సంపాదించుకోవడానికి ఒక ఆపర్చునిటీ లాగా దీన్ని డిజైన్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి 2.5 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఇది రన్ అవుతుందంటే సో ఎంత స్ట్రాంగ్ బేస్మెంట్ ఉంది, ఎంత గ్రోత్ ఉంది అనేది మీరు గమనించవచ్చు. ఆల్మోస్ట్ మన ఇండియాకి వచ్చి ఒక 10 months అవుతుంది. ఒక 10 months నుంచి మన ఇండియాలో దీనికి సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో దీని ఫౌండర్ వచ్చేసి స్టీవెన్ అలెగ్జాండర్. ఈయన వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు సోషల్ మీడియా యాక్టివిటీస్, వీళ్ళకి అఫీషియల్ గా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది, అండ్ ట్విట్టర్ ఉంది, అన్ని ఎవ్రీథింగ్ సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు బై ద 2022 నుండి. సో మీరు ప్రతి సోషల్ మీడియాని 2020 నుంచి అది అప్డేటెడ్స్ వస్తున్నాయా లేదా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 2022 ఆగస్ట్ 19న వీళ్ళు ఒక యాప్ లాంచ్ చేశారు ట్రెజర్ ఎన్ఎఫ్టికి సంబంధించి. ఈ యాప్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ లో అబౌట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. అలాగే ఎంతమంది డౌన్లోడర్స్ ఉన్నారు, సో మీకు రివ్యూస్ కూడా మీరు చక్కగా క్లియర్ గా రివ్యూస్ కూడా చదవచ్చు, రైట్. సో నెక్స్ట్ వీళ్ళకి ఎంఎస్బి లైసెన్స్ కూడా యుఎస్ఏ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్, అంటే యుఎస్ఏ గవర్నమెంట్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్బి లైసెన్స్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేశారు. సో ఎంఎస్బి లైసెన్స్ అనేది ఏంటంటే మనీ సర్వీసెస్ అండ్ బిజినెస్, అంటే మనీ రిలేటెడ్ సర్వీసెస్ ని వీళ్ళు చేయడానికి పూర్తి స్థాయి అనుమతులు వీళ్ళకి అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయన్నమాట. ఇలా ఒక ప్రాపర్
సర్టిఫికేషన్స్ తో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అవి మీరు గ్రూప్స్ లో అండ్ సోషల్ మీడియా యాక్టివిటీస్ లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వీళ్ళ పార్ట్నర్షిప్ కొలాబరేషన్. ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది డే 1 నుంచి కూడా OKX అనే ఎక్స్చేంజ్ తో టైఅప్ అయి ఉంది. OKX అనేది వరల్డ్ టాప్ 10 క్రిప్టో ఎక్స్చేంజెస్ లో వన్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ అన్నమాట. అలా వీళ్ళు ఎన్ఎఫ్టీస్ ని ఇక్కడ వీళ్ళు సర్వీసెస్ ని వాడుకోవడానికి పార్ట్నర్షిప్ కొలాబరేట్ అయి ఉన్నారు. అలాగే ఓకే ఎక్స్చేంజ్ ఒకటే కాదు, స్టిల్ ఇప్పటి వరకు 20+ కంపెనీస్ తో, అంటే అవి గేమింగ్ కంపెనీస్ అవ్వచ్చు, ఎన్ఎఫ్టీ మార్కెట్ కంపెనీస్ అవ్వచ్చు, లేదంటే అదర్ ప్రోగ్రామింగ్స్ కంపెనీస్, ఇలా ఆల్మోస్ట్ ఒక 20+ కంపెనీస్ తో వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు. సో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో అండ్ అలాగే వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకోవడంలో. సో ఇలా ఈ కంపెనీ గత 2.5 సంవత్సరాల నుంచి మార్కెట్ లో సర్వీస్ చేస్తూ ఉంది. సో మనలాంటి ఎంతో మందికి ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఈ రోజు మన దగ్గరికి ఆపర్చునిటీ వచ్చింది. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి, ఇక్కడ మనం ఇన్వాల్వ్ అయితే మనకి ఏ విధంగా ఇన్కమ్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. హౌ టు ఎర్న్ ఇన్కమ్ ఆన్ ద ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ లో మనకి డబ్బులు సంపాదించడానికి ఉన్నటువంటి ఛాన్స్ ఏంటి అదొకసారి చూద్దాం మనం. Just wait. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్కమ్స్ ఎలా జనరేట్ అవుతాయి. ఫస్ట్ పాయింట్, పార్టిసిపేట్ ఇన్ పూల్ ట్రేడింగ్. ఇప్పుడు ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఏదైతే ఆల్గారిథం బేస్డ్ పూల్ ట్రేడ్ చేస్తుందో, ఈ పూల్ ట్రేడ్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ప్రతి రోజు ఇక్కడ మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్. దీన్ని మనం నాన్ వర్కింగ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మీరు ఎవరిని ఈ సిస్టమ్ లో రిఫర్ చేసినా చేయకపోయినా, సో ఇది MLM ప్రాసెస్ కాదు. అంటే మీరు ఖచ్చితంగా లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని జాయిన్ చేయాలి, లేదా మీరు రెఫరల్ చేయాల్సిందే అనేటటువంటి ఎలాంటి కండిషన్స్ లేవు. సో మీరు సెల్ఫ్ గా ఈ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చితే మీరు షేర్ చేయడం వల్ల కొన్ని రెఫరల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలా రెఫరల్ బెనిఫిట్స్ కూడా మనం ఎర్న్ చేయొచ్చు అడిషనల్ గా. ఇది కాకుండా మీకు మూడో పార్ట్ ఏంటంటే అదర్ ఆప్షన్స్. అంటే ఎన్ఎఫ్టీ అనేది ఒక్క పూల్ ట్రేడింగే కాదు, ఇక్కడ ఎన్ఎఫ్టీకి సంబంధించి స్టేకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఎన్ఎఫ్టీ వేలం పాట అంటారు, అలాగే బిడ్డింగ్, ఎన్ఎఫ్టీకి సంబంధించి మింటింగ్, ఇలా కొత్త కొత్త ఎన్ఎఫ్టీ సర్వీసెస్ కూడా వస్తున్నాయి. సో వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ మనం అడిషనల్ గా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. కానీ వాటన్నిటి గురించి మనం ఫర్దర్ గా తెలుసుకోవచ్చు ఈ మూడో పాయింట్ అనేది. ఫస్ట్ బేసిక్ గా పాయింట్ నెంబర్ 1, పూల్ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇక్కడ మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనే పాయింట్ ని మనం చూద్దాం. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి నేను సింపుల్ గా చెప్తాను. ట్రేడ్ అంటే ఏంటంటే ఒక వస్తువుని మీరు ఒక రేటుకి కొని దాని మీద మీరు కొంత ప్రాఫిట్ వేసుకొని, సో మీరు ఇంకొక రేటుకి దాన్ని అమ్మినప్పుడు అక్కడే ట్రేడ్ అనేది అవుతుంది. అంటే కొనడం అమ్మడం, సింపుల్ గా చెప్పాలంటే, రైట్. ఇప్పుడు అదే ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక హెల్త్ ప్రోడక్ట్ లేదా ఇంకోటి ఏదైనా ఉందనుకోండి, సో మనము కొని హోల్సేల్ గా కొంటాం, రిటైల్ గా అమ్ముతాం. సో దిస్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ట్రేడ్. అంటే ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా మ్యూచువల్ గా జరుగుతుంది. అంటే ఇక్కడ కొనేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటాడు. ఇన్ కేస్ అమ్మేవాడిని నేను ఉన్నాను కానీ కొనేవాడు లేడు, ట్రేడింగ్ అనేది జరగదు. సో అది ఇక్కడే కాదు, ఏ మార్కెట్ లో అయినా మీరు ఒక స్టాక్స్ తీసుకోండి, షేర్ మార్కెట్ లో మీరు ఒక షేర్ ని కొన్నారు, రేపు మీరు అది అమ్మాలనుకున్నప్పుడు కొనేవాడు లేకపోతే మీకు ట్రేడ్ అనేది అవ్వదు. లేదా మీరు ఫారెక్స్ మార్కెట్ లోకి వెళ్ళారు, ఒక గోల్డ్ ఇంకోట మీరు కొన్నారు, కొనేవాడు లేకపోతే మీరు అమ్మలేదు. సేమ్ క్రిప్టో అయినా అంతే, వాట్ ఎవర్ ఏ మార్కెట్ అనేది, డిజిటల్ మార్కెట్ అవని లేదా ఫిజికల్ మార్కెట్ అవని. సో మీకు ఏంటంటే ప్రతి దానికి కూడా బయ్యర్ అనేవాడు ఉండాలి. వితౌట్ బయ్యర్ సెల్లింగ్ అనేది జరగదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే పూల్ ట్రేడింగ్, అంటే అల్గారిథం పూల్ ట్రేడింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పూల్ ట్రేడింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఒక పూల్ పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఇనిషియల్ గా బయ్యర్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీ దగ్గర ఒక ఎన్ఎఫ్టీ మీరు కొన్నారు, సో మీరు ఇమీడియట్ గా అమ్ముకోవడానికి ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ప్రోగ్రామ్ జరిగిపోతుంది అనమాట. ఇక్కడ ఉన్న పూల్ ట్రేడింగ్ లో ఉన్న అడ్వాంటేజ్ అది, అల్గారిథం సిస్టమ్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. ఇక్కడ ఒక పూల్ పనిచేస్తుంది.
సో ఆ పూల్లో కొన్ని వందల వేల ఎన్ఎఫ్టీస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ప్రతిరోజు ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఈ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఇక్కడ అల్గారిథం ట్రేడింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఇనిషియల్ గా బయ్యర్ ఉండాలి, ఇనిషియల్ గా సెల్లర్ ఉండాలి, మ్యూచువల్ గా జరగాలి అనేటటువంటి రూల్ లేదు. ఇక్కడ అంతా కూడా పూల్ లో వర్క్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎలా దీన్ని మొదలు పెట్టాలి, ఈ ట్రేడ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది ఒకసారి మనం ప్లాన్ చూద్దాం. ఫస్ట్ ఇందులో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు రెఫరల్ లింక్ తీసుకోవాలి. సో రెఫరల్ లింక్ వచ్చేసి మీరు తీసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు ఇది వెబ్3 వ్యాలెట్ కాబట్టి, వెబ్ 3.0 కాబట్టి ఇక్కడ మీకు ఎలాంటి పర్సనల్ డేటా అనేది అవసరం లేదు. అంటే మీ ఆధార్ కానీ, పాన్ కానీ, పర్సనల్ బయోడేటా కానీ ఏమీ అవసరం లేదు. ఇది కంప్లీట్ గా డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామింగ్. వెబ్3 వ్యాలెట్ ద్వారా నడుస్తుంది, డీసెంట్రలైజ్డ్ గా ఉంటుంది కాబట్టి పర్సనల్ డేటా అనేది ఏం అవసరం ఉండదు. బట్ ఒక మీ మెయిల్ ఐడికి లింక్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్, ఎందుకంటే ఓటీపీకి డిపెండ్ అయి ఉంటుంది. సో తర్వాత గూగుల్ అథెంటికేటర్ కనెక్ట్ చేసుకుంటారు, ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది మీ అకౌంట్ అనేది. సో ఇలా మీరు రిజిస్టర్ అయిన తర్వాత ప్లే స్టోర్ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ చేసుకోవడం. సో దీనికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతా మీరే సెట్ చేసుకుంటారు. సో అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత మీరు ప్లే స్టోర్ నుంచి ట్రెజరెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ చేసుకుంటారు. లాగిన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది. సో డిపాజిట్ లో మీకు యూఎస్డిటి డిపాజిట్ అండ్ విత్డ్రా ఆప్షన్ యూఎస్డిటి లో ఉంటుంది. యూఎస్డిటి మీరు BEP20 చైన్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు, TRC20 చైన్ ద్వారా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. మొత్తం పేమెంట్ గేట్ అంతా కూడా USDT లో ఉంటుంది. అంటే అమెరికన్ డిజిటల్ డాలర్, క్రిప్టో డిజిటల్ డాలర్ అని కూడా అంటాం, USDT టేథర్. సో మీకు ఇక్కడ వచ్చే ఇన్కమ్ అండ్ మీరు డిపాజిట్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. సో ఇలా మీరు డిపాజిట్ చేసుకొని మీరు కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మినిమం డిపాజిట్ అనేది $100 అండి. $100 నుంచి మినిమం మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు $100 డిపాజిట్ చేశారు. సో ఇక్కడ ట్రేడ్ ఎలా అవుతుంది అని అంటే మీకు ఇక్కడ ఒకసారి నా వ్యాలెట్ చూపిస్తాను, లాస్ట్ లో మీకు నా వ్యాలెట్ చూపిస్తాను. మీరు యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ట్రేడ్ ఆప్షన్ ఉంటుంది. ట్రేడ్ ఆప్షన్ లోకి వెళ్ళి మీరు జస్ట్ ట్రేడ్ ని కన్ఫర్మ్ చేస్తే, కన్ఫర్మ్ అనే ఒక బటన్ ఉంటుంది, ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీకు క్లిక్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ దగ్గర ఉన్న డబ్బుల్లోంచి దగ్గరగా ఉన్నటువంటి ప్రైజ్ ఎన్ఎఫ్టీ అది బై చేస్తుంది. ఎవరు బై చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై చేస్తుంది. ఎక్కడి నుండి బై చేస్తుంది? ఎన్ఎఫ్టీ పూల్ నుంచి బై చేస్తుంది. అర్థమైందా అండి? ఎన్ఎఫ్టీ పూల్ నుంచి మీ దగ్గర ఉన్నటువంటి $100 ఒక $92తోనో $88తోనో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రైజ్ పూల్లో ఏ ప్రైస్ దొరికితే ఆ ప్రైస్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు ఎన్ఎఫ్టీ అనేది బై అవుతుంది. బై అయిన తర్వాత మీకు ఇమీడియట్ గా సెల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ దెన్ ఇమీడియట్ గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $95తో ఎన్ఎఫ్టీ బై అయింది అనుకుందాం. సో ఈ ఎన్ఎఫ్టీని మీరు ఇమీడియట్ గా సెల్ కొడితే అగైన్ వెంటనే మీకు పూల్లోకి సెల్ అయిపోతుంది అనమాట. అగైన్ ఇంకెవరు బై చేసినా ఈ పూల్లోంచే బై అవుతుంది, పూల్లోకే సెల్ అవుతుంది. అంటే ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్, విత్ ఇన్ సెకండ్స్, 10 to 20 సెకండ్స్ లో మీకు ఈ ప్రాసెస్ అయిపోతుంది. రోజుకు ఒకటే ట్రేడ్. ఇక్కడ మనం గంటలు గంటలు పని చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మీరు ఒక రోజు మొత్తంలో ఒక 5 to 10 సెకండ్స్ ఇక్కడ ఈ ట్రేడ్ కి మీరు టైం స్పెండ్ చేస్తే చాలు. ఒక $100 డిపాజిట్ చేసుకొని మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒక $1.5 నుండి $1.8 వరకు మీకు ఇన్కమ్ వస్తుంది, అది తీసుకునే ప్రైజ్ ని బట్టి. సో అర్థమైందండి? ఇక్కడ ఎక్కడ కూడా మైనస్ ట్రేడ్ అనేది ఉండదు. జస్ట్ మీరు బై చేస్తున్నారు, పూల్ లోంచి ఎన్ఎఫ్టీ మీకు వస్తుంది, మీరు సెల్ చేస్తున్నారు, అదే ఎన్ఎఫ్టీ పూల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక లిక్విడిటీ పూల్ పనిచేస్తుంది అనమాట. అలా మీకు ఈ ట్రేడ్ జరిగినందుకు మీకు 1.8% ప్రాఫిట్ వస్తుంది డైలీ. రోజుకు ఒక ట్రేడ్ ఉంటుంది, ప్రతి రోజు జరిగే ట్రేడ్ లో 1.8% మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. ఇది ఫిక్స్డ్ ప్రాఫిట్. అర్థమైందండి? సో ట్రేడ్ లో మైనస్ అవ్వడాలు లాంటివి ఏమి ఉండదు. కానీ నెల మొత్తంలో మీకు ఒక 4 to 5 ట్రేడ్స్ ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అంటే ఏంటి అంటే ఇక్కడ సాటర్డే సండే లేవు, మొత్తం 30 days మీకు ఎవ్రీడే ట్రేడ్ చేయొచ్చు. ఈ మొత్తం 30 నెల రోజుల్లో ఒక 4-5 ట్రేడ్లు మీకు ఫెయిల్ అవ్వచ్చు. అంటే మేము అబ్జర్వ్ చేసింది ఎట్లా ఫెయిల్ అవుతాయి అంటే మీకు ప్రాపర్ గా సిగ్నల్స్ లేకపోయినా, లేదంటే పూల్లో మీ వాల్యూకి సంబంధించిన ఎన్ఎఫ్టీ దొరకకపోయినా,
అర్థమైందండి? మీ వాల్యూకి సంబంధించిన ఎన్ఎఫ్టీ ఇక్కడ దొరకకపోయినా ట్రేడ్ ఫెయిల్ అవుతుంది. అలా మేము అబ్జర్వ్ చేసింది ఒక 4 to 5 ట్రేడ్స్. సో టోటల్ గా ఒక 25 రోజులు మీకు ట్రేడ్ జరిగిన 1.8% చొప్పున డైలీ మంత్లీ యావరేజ్ గా మీకు 30 to 40% వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. 30 to 40%. అంటే సపోజ్ మీరు $100 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఒక నెలలో మీకు $30 నుండి $40 వరకు ఇన్కమ్ వస్తుంది. అయితే ఇక్కడున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాంపౌండింగ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. కాంపౌండింగ్ బెనిఫిట్ అంటే ఏంటి? మీకు డైలీ వచ్చేటటువంటి ప్రాఫిట్ అసలుకి యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు ఒక $1.8 వచ్చింది అనుకోండి, ఈ $1.8 మీ 100కి యాడ్ అయ్యి రేపు $108.5 మీద ట్రేడ్ తీసుకుంటుంది అనమాట. ఇలా మీకు ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనే విధానం ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన $100 ఆల్మోస్ట్ 45 days కి మీరు విత్డ్రా చేయకుండా 45 days వరకు ఇదే $100 విత్డ్రా చేయకుండా ఉంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో మీకు ఆల్మోస్ట్ $200 అయిపోతుంది. అంటే డబుల్ అయిపోతుంది అన్నట్టు. మీరు ఇక్కడ $100 ప్లేస్ లో $200 పెట్టినా, $300 పెట్టినా, $500 పెట్టినా 45 days కి ఆల్మోస్ట్ మీకు 2-3 days అటు ఇటుగా $200 అవుతుంది, డబుల్ అవుతుంది బికాస్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. అదే కనుక మీరు 100 days వరకు మీరు విత్డ్రా చేయకుండా ఉంటే ఇదే $100 మీకు $500 వరకు అవుతుంది అప్ టు. అర్థమైందా అండి? సో ఇదే $100 మీరు 180 రోజులు అంటే ఒక 6 నెలల పాటు విత్డ్రా చేయకుండా ఉంటే ఆల్మోస్ట్ $1500 వరకు అవుతుంది. సో ఇది కాంపౌండింగ్ సిస్టమ్ లో. అలా అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా మనం ఉంచాలన్న రూల్ లేదు. ఎనీ టైం ఎప్పుడైనా మీ యొక్క ప్రాఫిట్ ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎనీ టైం మీ క్యాపిటల్ ని కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు ఈ రోజు ఎంటర్ అయ్యారు $100తో, ఒక 10 రోజుల తర్వాత మీరు వద్దు అనుకుంటే ఆ 10 రోజులు వచ్చిన ప్రాఫిట్ ప్లస్ మీ అసలు మొత్తం తీసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. అంటే ఎనీ టైం మీ క్యాపిటల్ ని మీ ప్రాఫిట్ ని విత్డ్రా చేసుకున్న రైట్ మీకు ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ మనకి. సో క్యాపిటల్ అనేది లాక్ ఉండదు. ఇది ROI సిస్టమ్ కాదు. మీరు ఒక $100 పెట్టుకుంటే 200 రోజులు ఇన్కమ్ ఇస్తాం, 300 రోజులు ఇన్కమ్ ఇస్తాం అనేది కాదు. సో మీరు ప్రతి రోజు మీకు ప్రాఫిట్ వస్తుంది. మినిమం విత్డ్రా $50 ఉంటే మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు మీ ప్రాఫిట్ లోంచి. అలాగే మీ క్యాపిటల్ లోంచి కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మొత్తం క్యాపిటల్ తీసేయాలన్నా తీసేసేయచ్చు అనమాట. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. సో అయితే ఇక్కడ మెయిన్ కండిషన్స్ ఏంటంటే ఒక మొబైల్ కి ఒకటే అకౌంట్. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అనమాట. ఒక మొబైల్ ఐపీతో ఒక అకౌంట్ క్రియేట్ అయిందంటే ఈ ఐపీ అడ్రస్ తో ఇంకొక అకౌంట్ క్రియేట్ అవ్వదు. అలాగే ఒకరి అకౌంట్ ను ఇంకొకరు ఓపెన్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మొబైల్లో ఇంకొకరి అకౌంట్ ఓపెన్ చేయకూడదు. మీ మొబైల్లో మీ అకౌంట్ మాత్రమే మీరు ఓపెన్ చేసుకోవాలి, డైలీ ట్రేడ్ చేసుకోవాలి. వేరే వాళ్ళ అకౌంట్ మీ మొబైల్లో ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, ఓపెన్ చేయకూడదు. అలా చేస్తే మీ ఐడి అబ్నార్మల్ అకౌంట్ కింద బ్లాక్ అవుతుంది అనమాట. కాబట్టి ఎవరి మొబైల్లో ఎవరి అకౌంట్ వాళ్ళే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్స్ మన ఐడిని ఆపరేట్ చేయడానికి ఎలాంటి అవకాశం ఇక్కడ లేదు. అంటే మీ ఐడిని మీ అప్లైనర్ కూడా ఓపెన్ చేసే ధైర్యం చేయడు. మీ ఐడిని మీరే ఓపెన్ చేసుకుంటారు, మీరే ట్రేడ్ చేసుకుంటారు. అర్థమైందండి? సో మీ ఐడిలోంచి సింగిల్ ఎంటీ కూడా ఎవ్వరూ తీయలేరు, ఎందుకంటే గూగుల్ అథెంటికేటర్ కూడా కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. సో మల్టిపుల్ ఐడీస్ అనేది కంపెనీ ఎంకరేజ్ చేయట్లేదు. మల్టిపుల్ ఐడీస్ అనేవి ఇక్కడ వేయకూడదు. అంటే మా ఇంట్లో నలుగురు ఉన్నామంటే 4 పేర్ల మీద 4 ఐడీలు వేసుకుంటాం, ఇలాంటిటువంటి వాటిని కంపెనీ ఎంకరేజ్ చేయట్లేదు. ఎప్పుడైనా మీకు మల్టిపుల్ ఐడీస్ మీరు ఏదైనా స్ట్రక్చర్లు పట్టడం, అది కొట్టి ఇది కొట్టి మల్టిపుల్ ఐడీస్ లాగా మీది స్ట్రక్చర్ కనిపించి ఒక వైఫై పరిధిలో ఇవన్నీ ట్రేడ్ అవుతుంటే మాత్రం కంపెనీ స్ట్రిక్ట్ గా ముందే చెప్తుంది. కంపెనీ పాలసీ చదవండి. ఒక మొబైల్ కి ఒకటే అకౌంట్, మల్టిపుల్ ఐడీస్ ఒక మొబైల్లో ఓపెన్ చేయకూడదు, మల్టిపుల్ ఐడీస్ కూడా మనం వేయకూడదు, ఎవరి చేత వేయించకూడదు. ఓన్లీ ఒక పెళ్ళం ఒక సంవత్సరం అన్నట్టు ఒక ఐడితో మాత్రమే మనం ఇక్కడ వర్క్ చేసుకోవాలి. ఈ ఒక్క ఐడి మీద మీరు సంపాదించాలి అనుకుంటే రోజుకి ₹1,00,000 కూడా సంపాదించవచ్చు ఇక్కడ టీం వర్క్ ద్వారా. అంత క్యాపబిలిటీ ఉంది ఇక్కడ ఈ కంపెనీలో. కాబట్టి 1 ఐడి ఇస్ ద బెస్ట్ ఆప్షన్.
అర్థమైందా అండి? ఇది ఇక్కడ లాజిక్. అయితే ఇక్కడ మాక్సిమము ఇక్కడ మీరు గమనిస్తే సార్ 45 days కి డబుల్ అయిపోతుంది కదా. మరి అదేదో నేను ఇక్కడ ఒక 5 లక్షలు పెట్టుకుంటా, 10 లక్షలు పెట్టుకుంటా, లేదంటే మా ఏరియాలో పెద్ద లీడర్ ఉన్నారండి, నేను చెప్పడమే లేటు 10 లక్షలు పెట్టేస్తాడు, నాకేంటి, ఇలాంటివి ఇక్కడ పనికిరావు. ఎందుకంటే ఇక్కడ ప్యూర్లీ $100 నుండి మాక్సిమం $1000 వరకు మాత్రమే యాక్సెస్. అంతకు మించి ఇన్వెస్ట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ లో అవకాశం లేదు ఒక ఇన్వెస్టర్ గా. కానీ మీరు టీం వర్క్ ద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫర్ దట్. అంటే ఒక ఇన్వెస్టర్ గా $100 నుంచి $1000 మించి ఇన్వెస్ట్ చేయడానికి లేదు. సో మనం ఎవరి చేత ఇన్వెస్ట్మెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా సింపుల్ ఏంటంటే, నా అడ్వైజ్ ఏంటంటే, ఒక $100 తో ఎంటర్ అవ్వండి. ఒక 10 to 15 days అబ్జర్వ్ చేయండి. ఈ 10 to 15 days లో మీరు కంపెనీ గురించి రోజుకు కొత్త పాయింట్ స్టడీ చేస్తూ ఉండండి. కంపెనీ కనుక మీకు పూర్తి స్థాయిలో అర్థమయ్యి ఇక్కడ ఇదంతా కూడా జెన్యున్ గా ఉంది, బాగుంది, ఇది నేను నమ్మొచ్చు అని ఫీల్ అయితే అక్కడి నుంచి ఇంకొక 30 రోజులు మీరు వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ 45 days కి మీ క్యాపిటల్ మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ మీ పెట్టుబడి తీసేయండి. దెన్ అక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్ తో మీరు ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళండి. మీ ఇష్టం. ఈ సిస్టమ్ లో మీరు అది ఎన్ని రోజులు ఉంచుతారో అన్ని రోజులు ఉంచండి. ఇన్ కేస్ ఈ 10-15 days లో మీకు ఇది ప్రాపర్ గా లేదు, ఇది నాకు అంతగా నచ్చలేదని మీకు అనిపిస్తే ఎనీ టైం మీరు ఇమీడియట్ గా ఆ 10-15 days కి వచ్చిన ప్రాఫిట్ ని తీసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో మినిమం ఎంట్రీ $100. అది కూడా ఈ $100 మీరు ఎఫర్ట్ చేయగలుగుతానంటేనే ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. తెల్లారితే కంపెనీ ఉంటుందా అని భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఎందుకండి పెట్టండి, 5 లక్షలు పెట్టండి, 10 లక్షలు పెట్టండి అని అడగాల్సిన అవసరం కూడా లేదు. సింప్లీ మీరైనా నేనైనా ఎవరైనా కానీ $100 తో ఎంటర్ అయితే సరిపోతుంది. సో నేను $200 తో ఎంటర్ అయ్యాను. ఈ రోజు పర్ డే 100 నుంచి $200 ఎర్న్ చేస్తుంది. నేను ఎంటర్ అయింది $200 తో, కానీ ఈ రోజు నేను 100 నుంచి $200 వరకు ఎర్న్ చేస్తున్నాను డైలీ. సో అంతా ఇక్కడ ఫ్యూచర్ ఉంది మనం వర్క్ ప్లాన్ చేసుకుంటే. ఓకే, ఇది కంప్లీట్ గా నాన్ వర్కింగ్. సో మీరు ఎవరిని రిఫర్ చేయకుండా, ఎవరితో సంబంధం లేకుండా, సో మీరు కొంత అమౌంట్ ని ఇక్కడ డిపాజిట్ చేసుకొని డైలీ ట్రేడ్ చేస్తూ నెలకి 30 to 40%. అదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో అయితే ఆల్మోస్ట్ మంత్లీ మీకు 50 to 60% వరకు వర్కౌట్ అవుతుంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో. చాలా మీరు హ్యాపీగా సెల్ఫ్ గా మీరు ఇన్కమ్ తీసుకుంటూ ఉండొచ్చు, ఎవరితో సంబంధం లేదు. ఇన్ కేస్ మీరు టీం వర్క్ చేస్తాను అంటే యాజ్ ఎ లీడర్ మీకు ఎక్కువ ఇన్కమ్ కావాలి, రోజుకు ఒక 5,000 రూపాయలు కావాలి అంటే రోజుకు ఒక 5,000 రూపాయల నుండి ₹1,00,000 వరకు కూడా సంపాదించుకోవడానికి టీం వర్క్ లో పాసిబిలిటీస్ ఉన్నాయి. సో టీం వర్క్ లో ఎలా ఉంటుంది ఒకసారి స్లైడ్ లోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అంతా లెవెల్ వైజ్ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, ఇట్లా 6 లెవెల్స్ ఉన్నాయి. జస్ట్ వెయిట్. నా స్క్రీన్ షేర్ ఆగినట్టుందండి, ఒక్క నిమిషం. జస్ట్ సెకండ్. ఓకే, నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారు ఒకసారి.
ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు వరకు మనం నాన్ వర్కింగ్ లో డిస్కస్ చేసాము. ఇప్పుడు టీమ్ వర్క్ లోకి వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు ఈ స్లైడ్ గమనిస్తే, యా, ఇక్కడ మనకి లెవెల్ వైజ్ గా ఇక్కడ వర్క్ ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే ఇందులోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళంతా లెవెల్ 1 కేటగిరీలు ఉంటారు. లెవెల్ 1 లో మీకు $100 నుండి $1000 వరకు యాక్సెస్ అన్నమాట. బట్ మీరు $100-200 పెట్టిన తర్వాత మీరు ఎప్పుడైనా మీరు అమౌంట్ తీసేయాలి, బట్ మీ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలి అంటే మినిమం 50 మెయింటైన్ చేసి మిగతా బ్యాలెన్స్ తీసేస్తే మినిమం 50 ఉన్న ట్రేడ్ అవుతూ ఉంటుంది. బట్ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం $100 లో యాక్టివ్ మెంబర్షిప్ వస్తుంది అన్నమాట. సో దెన్ డైలీ 1.8% మీకు ఆల్మోస్ట్ యాన్యువల్లీ 657% వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీకు ఎవరితో సంబంధం లేదు, ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు టీమ్ వర్క్ చేస్తాను అంటే మీరు టీమ్ వర్క్ ద్వారా ఇక్కడ మీకు లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్ ని మీరు క్వాలిఫై అవుతుంటే మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి లెవెల్ 2 ఉంటుంది. ఒకసారి టీమ్ వర్క్ లో ఇన్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. టీమ్ వర్క్ లో ఫస్ట్ మీకు ఇన్కమ్ యాక్టివిటీ బోనస్. ఈ యాక్టివిటీ బోనస్ అనేది 10% నుండి 25% వరకు ఉంటుంది. బట్ గ్రాడ్యువల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు కంపెనీ డిఫరెంట్ గా యూనిక్ గా ఇస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళు $100 డిపాజిట్ తో స్టార్ట్ అయితే మీకు $18 స్పాట్ కమిషన్ వస్తుంది. అర్థమైందండి? అదే పర్సన్ $200 తో జాయిన్ అయితే మీకు ఆల్మోస్ట్ $40 స్పాట్ కమిషన్ వస్తుంది. జస్ట్ వెయిట్. ఓకే, ఇప్పుడు అదే పర్సన్ $150 తో జాయిన్ అయ్యారనుకోండి మీకు $30 స్పాట్ కమిషన్ వస్తాయి. సేమ్ పర్సన్ మీకు $200 డిపాజిట్ తో ఎంటర్ అయితే మీకు $40 ప్రాఫిట్ వస్తుంది, స్పాట్ కమిషన్ అన్నమాట. సో అదే పర్సన్ మీకు $300 తో ఎంటర్ అయితే $50 స్పాట్ కమిషన్. ఇంతవరకు మీకు రెఫరల్ బెనిఫిట్ ఉంటుంది స్పాట్. అంతకు మించి అతను $500 తో ఎంటర్ అయినా, $700 తో ఎంటర్ అయినా, $1000 తో ఎంటర్ అయినా మీకు అడిషనల్ గా ఎలాంటి ప్రాఫిట్ ఉండదు అనమాట. $100 తో ఎంటర్ అయితే $18, 150 తో ఎంటర్ అయితే $30, 200 తో $40, 300 తో $50. సో ఇలా మీకు ఫస్ట్ ఏదైతే డిపాజిట్ చేస్తారో దాని మీద మాత్రమే మీకు రెఫరల్ బెనిఫిట్ వస్తుంది. తర్వాత అతను అడిషనల్ గా యాడ్ చేసుకున్నా మీకు ఇంకేం బెనిఫిట్ ఉండదు. దిస్ ఈజ్ యాక్టివిటీ బోనస్. అయితే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే $100 కి అండ్ $300 వరకు మీకు 4 ప్యాకేజెస్ లో 4 రెఫరల్ బెనిఫిట్స్ అనేది ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్ వచ్చేసి రాయల్టీ, లెవెల్ రాయల్టీ, లెవెల్ ఇన్కమ్ అని కూడా అనొచ్చు అనమాట. లెవెల్ ఇన్కమ్ అంటే ఫర్ సపోజ్ మీరు డైరెక్ట్ గా ఎంత మందినైనా ఇక్కడ స్పాన్సర్ చేయొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఒక $100 తో ఒక వ్యక్తిని రిఫర్ చేశారు, మీకు $18 స్పాట్ కమిషన్ వస్తుంది. అదే $200 తో చేస్తే మీకు $40 వస్తాయి. ఇది కాకుండా మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి డైలీ 1.8% వస్తుంది కదా ప్రాఫిట్. ప్రతి ఒక్కరు కూడా 1.8% వాళ్ళు డైలీ ప్రాఫిట్ తీసుకుంటారు. వాళ్ళకు వచ్చే డైలీ ప్రాఫిట్ లో మీకు 12% ఇన్కమ్ వస్తుందండి ఎవ్రీడే. ఇది లెవెల్ 1 లో, దీన్ని టీమ్ ఏ అంటారు. ఓకే, వీళ్ళ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళంతా కూడా మీకు లెవెల్ 2 అవుతారు, అంటే టీమ్ బి. టీమ్ బి నుండి మీకు 5% వస్తుంది. నెక్స్ట్ వీళ్ళ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళు మీకు టీమ్ సి అవుతారు. టీమ్ సి నుండి మీకు 2% వస్తుంది. అర్థమైందండి? అంటే మీరు మీ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఏ టీం మీద మీకు 5%, బి టీం మీద 12%, ఏ టీం మీద, బి టీం మీద 5%, సి టీం మీద 2%. దిస్ ఈస్ ద బెనిఫిట్. ఓన్లీ 3 లెవెల్స్. అంతకు మించి మీ టీం ఎంత కిందకి వెళ్ళినా ఆ టీం మీకు క్యాలిక్యులేషన్ లోకి రాదు అండ్ ఇన్కమ్ కూడా ఉండదు. ఓన్లీ 3 లెవెల్స్. అందుకని నేను ఇది MLM కాదు అన్నాను. MLM అంటే ఏంటి? మల్టీ లెవెల్ మార్కెటింగ్. అంటే మల్టీ లెవెల్లో మీకు బైనరీ సిస్టమ్ కానీ లేదా యూని లెవెల్లో నెంబర్ ఆఫ్ లెవెల్, 5 మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ ద్వారా జరిగేటటువంటి వాటిని మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటారు.
కానీ ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ కింద రాదు. ఇది ప్యూర్ కార్పొరేట్ ప్లాన్ అన్నమాట. మీకు ఓన్లీ 3 లెవెల్స్ వరకే కన్సిడర్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీకు 4th లెవెల్ కి ఎంటర్ అవుతుందో ఇది MLM లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అందుకనే ఓన్లీ 3 లెవెల్స్ కన్సిడర్ మాత్రమే చేస్తాడు. సో ఈ 3 లెవెల్స్ లో మీకు రాయల్టీ అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఈ సిస్టమ్ లో ఉన్నంత కాలం అతనికి ఇన్కమ్ వస్తుంది, మీకు కూడా అతనికి వచ్చే ఇన్కమ్ లో 12% వస్తుంటుంది. అర్థమైందండి? అయితే ఈ ఇన్కమ్ మీకు లెవెల్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్కమ్ మీకు రావాలి అంటే మీరు లెవెల్ 2 కి క్వాలిఫై ఉండాలి. అప్పుడు మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో లెవెల్ 2 క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి అంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్, మీ సెల్ఫ్ ఐడి $500 తో ఉండాలి. మీ సెల్ఫ్ ఐడి $500 తో ఉండాలి. సో ఇక్కడ మీకు ఒక్క నిమిషం, ఇది ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటండి? సెల్ఫ్ ఐడి $500 లో ఉండాలి. సెకండ్ కండిషన్, మీరు మినిమం ముగ్గురినైనా రిఫర్ చేసి ఉండాలి. వాళ్ళు $100 తో వచ్చినా, 200 తో వచ్చినా, 300 తో వచ్చినా, మినిమం ఐడితో వచ్చినా ముగ్గురిని డైరెక్ట్ గా రెఫర్ చేసి ఉండాలి. ఈ ముగ్గురు ద్వారా మీకు బి అండ్ సి టీమ్ లో 5 మెంబర్స్ వచ్చి ఉండాలి. అంటే టోటల్ గా ఒక 8 మందిని మీరు టీం ఫామ్ చేస్తే అప్పుడు మీరు లెవెల్ 2 క్వాలిఫై అవుతారు. అర్థమైందా అండి? లెవెల్ 2 క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ సెల్ఫ్ వ్యాలెట్ $500 ఉండాలి. సెకండ్ కండిషన్ 3 మెంబర్స్ డైరెక్ట్ గా ఉండాలి. థర్డ్ కండిషన్ టీమ్ లో 5 మెంబర్స్ ఉండాలి. సో దెన్ మీరు లెవెల్ 2 క్వాలిఫై అవుతారు. లెవెల్ 2 క్వాలిఫై అయిన తర్వాత మీకు 3 బెనిఫిట్స్ ఉంటాయి, 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్, $2000 వరకు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ కాంపౌండింగ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే లెవెల్ 1 లో $1000 మించి లేదు, కానీ ఇక్కడ $2000 వరకు యాక్సెస్ ఉంది. ప్లస్ కాంపౌండింగ్ బెనిఫిట్ కూడా $2000 వరకు వస్తుంది. రెండో బెనిఫిట్ ఏంటంటే డైలీ మీ సెల్ఫ్ ట్రేడింగ్ మీద మీకు 2.1% వస్తుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంది, 1.8 నుంచి 2.1 కి ఇంక్రీజ్ అవుతుంది. రైట్. మూడో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ ఏ టీంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద 12% వస్తుంది. మీరు ముగ్గురునే చేయాలని ఏం లేదు, 30 మందిని కూడా రిఫర్ చేయొచ్చు, 100 మందిని కూడా చేయొచ్చు. అలా మీ డైరెక్ట్ గా రిఫర్ చేసిన ప్రతి పర్సన్ నుండి మీకు 12% వస్తుంది. సెకండ్ లెవెల్ నుండి 5%, థర్డ్ లెవెల్ నుండి 2%. ఇది లెవెల్ 2 క్వాలిఫై అయితే మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో దెన్ అదే కనుక మీరు లెవెల్ 3కి వెళ్ళాలి అంటే హియర్ ఆల్సో 3 కండిషన్స్. అంటే ఇక్కడ 3 కండిషన్స్ ఏంటి? మీ సెల్ఫ్ వ్యాలెట్ 2000 మెయింటైన్ అవ్వాలి, డైరెక్ట్ గా 6 మెంబర్స్ చేసి ఉండాలి, టీమ్ బిఎన్సి లో 20 మెంబర్స్ చేసి ఉండాలి. ఇలా మీరు 26 మెంబర్స్ టీమ్ అక్యుములేటెడ్ అనమాట. 26 మెంబర్స్ టీమ్ చేస్తే మీరు లెవెల్ 3కి ఎంటర్ అవుతారు. లెవెల్ 3లో మీ సెల్ఫ్ 2.6% వస్తుంది. మీ సెల్ఫ్ ప్లస్ $5000 వరకు మీ కాంపౌండింగ్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్, మీ లెవెల్ రాయల్టీ అనేది పెరుగుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది. సో అలా మీకు లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 మీరు ఒక్కొక్క లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీ ఇన్కమ్ పర్సంటేజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీ సెల్ఫ్ పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు సింపుల్ గా లెవెల్ 2 వరకు వచ్చారు అంటే ఇది చాలా సింపుల్. అంటే ఒక 8 మందిని టీం చేస్తే చాలు. మీరు లెవెల్ 2కి వస్తే నెలకి అంటే రోజుకి మినిమం $1000 నుండి $2000 వరకు సంపాదించవచ్చు రోజుకి. అదే మీరు లెవెల్ 3లోకి ఎంటర్ అయితే రోజుకి మినిమం $5000 నుండి $15,000 వరకు సంపాదించవచ్చు లెవెల్ 3లో. అదే లెవెల్ 4కి మీరు ఎంటర్ అయితే రోజుకి పర్ డే మినిమం $20,000 నుండి మీరు సంపాదించవచ్చు. లెవెల్ 5కి వెళ్తే పర్ డే మినిమం 40,000-50,000. లెవెల్ 6కి వెళ్తే పర్ డే మినిమం 1 lakh. ఇండియాలో రోజుకి 1 lakh ఎర్న్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన తెలుగు స్టేట్స్ లోనే ఉన్నారు. లెవెల్ 6లో రోజుకి $1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు. సో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. అంటే ఇంత డెప్త్ ఉంది. మీరు ఒక్కొక్క లెవెల్ 6కి వెళ్ళాలంటే ఎంతమంది టీం ఉండాలండి? మీరు డైరెక్ట్ గా 35 ఉండాలి, బీసీలో 180 మెంబర్స్ ఉండాలి, అంతే. కేవలం ఒక 200 మంది టీం చేస్తే మీరు అంటే 215 మంది టీం అయితే మీకు అది ప్రాపర్ గా 3 లెవెల్లో ఈ టీం కౌంట్ 215 మంది టీం చేస్తే మీరు లెవెల్ 6కి వెళ్ళిపోతున్నారు ఈజీగా. నాకు తెలిసి మీలో చాలా మంది చాలా కంపెనీస్ కి వేలల్లో టీం ఇచ్చి ఉంటారు, 100ల్లో టీం ఇచ్చి ఉంటారు. ఇక్కడ కేవలం 215 మంది టీం ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అందులో 35 మంది మన డైరెక్ట్ గా ఉంటే చాలు.
ఆటోమేటిక్ గా 35 మంది మీరు డైరెక్ట్ గా చేస్తే ఈ 180 అవడం అసలు పెద్ద విషయమే కాదు. దెన్ మీరు లెవెల్ 6 కొట్టేయచ్చు. గట్టిగా ప్లాన్ చేస్తే ఒక 6 నెలలండి. సో ఇంకా మెయిన్ నెట్వర్క్ ప్యాషన్ గా చేసే వాళ్ళకి 3 నెలలు కూడా ఎక్కువే, అంత ఈజీగా చేయొచ్చు అనమాట. సో కాకపోతే అర్థం అవ్వాలి, ప్లాన్ అర్థం అవ్వాలి. చాలా మంది ఏమనుకుంటారంటే పీడిఎఫ్ చూసి $2,000 పెడితే 2.6%, $10,000 పెడితే 3.7%, ఎంత పర్సంటేజ్ ఎత్తున్నాడు, ఈ కంపెనీ ఉంటుందో పోతుంది అనుకుంటారు. లేదండి, ఇంతవరకు వెళ్ళాలంటే మనం ఇందులో చాలా వర్క్ చేస్తేనే ఆ స్టేజ్కి వెళ్తాం అనమాట. అలా ఇక్కడ మనకి ప్రాపర్ గా ఉంటుంది. నెక్స్ట్ మీకు శాలరీస్. సో మీరు డైరెక్ట్ గా 15 మెంబర్స్ ని చేసి మీ బీసీలో 60 మెంబర్స్ అయితే మీరు 1 స్టార్ శాలరీ క్వాలిఫై అవుతారు. ప్రతి నెల $240 వస్తాయి. ఆల్రెడీ నేను 1 స్టార్ శాలరీ క్వాలిఫై అయ్యాను, నాకు ఇవాళ రేపు శాలరీ కూడా రావచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మన టీంలో వెంకట్ గారు కూడా ఫస్ట్ శాలరీకి ఈ రోజే క్వాలిఫై అయ్యారు. సో నెక్స్ట్ సెకండ్ 2 స్టార్ డైరెక్ట్ గా 15 మెంబర్స్ ఉండి 150 మెంబర్స్ బీసీలో ఉంటే 2 స్టార్ శాలరీ క్వాలిఫై అవుతాను, అంటే నెలకి $420. సో విషయం ఏంటంటే ఈ రోజే నేను 2 స్టార్ శాలరీకి కూడా క్వాలిఫై అయ్యాను. అంటే నెక్స్ట్ మంత్ నుంచి నాకు $420 శాలరీ వస్తుంది అనమాట. అట్లా మనకి 6 స్టార్ ఆల్మోస్ట్ నెలకి $4,200 వరకు శాలరీ రూపంలోనే తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద బెనిఫిట్, శాలరీ బెనిఫిట్. నెక్స్ట్ ఇదే కాదు, మీరు ఏదైనా పొజిషన్ చేంజ్ అయినప్పుడు, అంటే మీరు లెవెల్ 1 నుండి లెవెల్ 2కి వెళ్ళినప్పుడు, లెవెల్ 2 నుండి లెవెల్ 3కి వెళ్ళినప్పుడు, లెవెల్ 3 నుండి అలా మీరు లెవెల్ చేంజ్ అయినప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. అదొకటి అడిషనల్ బెనిఫిట్ చెప్పొచ్చు. సో ఇలా మనకి ఇదంతా కూడా ఓన్లీ పూల్ ట్రేడ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ నేను చెప్పాను ఇప్పుడు వరకు. ఒక్క ఇన్కమ్ గురించే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం. ఇది కాకుండా ఎన్ఎఫ్టి రిలేటెడ్ లో మీరు స్టేకింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అడిషనల్ గా మీరు ఫండ్స్ యాడ్ చేసుకొని స్టేకింగ్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు స్టేకింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్ఎఫ్టి ఆప్షన్స్ వస్తున్నాయి, ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఎన్ఎఫ్టి కాస్టింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇండివిజువల్ గా మీరు ఎన్ఎఫ్టి ట్రేడింగ్ అంటే టోకెన్ ట్రేడింగ్ కూడా చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలా అదర్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వీళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి? సో మేజర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మెయిన్ డౌట్ ఏముంటుందంటే, సార్ ఇంత డబ్బులు కంపెనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది, ఇదంతా సాధ్యం అవుతుందా, మనీ సర్క్యులేషనే కదా ఇదంతా కూడా అనుకోవచ్చు. సో అలా అనుకుంటే మనం పొరపాటు అండి. కొంచెం డీప్ గా వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. సో నేను సింపుల్ ఎగ్జాంపుల్ తో నేను మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. సో నేను స్టార్టింగ్ స్లైడ్ లో మీకు ఒక పదాన్ని వాడాను, అగ్రిగేషన్ రెవెన్యూ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. సో వాట్ ఈస్ దట్ మీనింగ్ అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ఓలాని తీసుకోండి. ఎగ్జాంపుల్ గా ఒక ఓలాని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, ఓలా, ఊబర్. ఓలా వాడు ఏం చేస్తున్నాడు, ఒక సర్వీస్ ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసి కస్టమర్ కి అందిస్తున్నాడు. కస్టమర్ అంటే ఎవరు అంటే, ఎవరికైతే ట్రావెల్ నీడ్ ఉంటుందో వాళ్ళకి డోర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఓలా అనేటటువంటి ఒక క్యాబ్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశాడు. అయితే ఓలా వాడికి ఎక్కడా కూడా వెహికల్స్ ఉండవు, బైక్లు ఉండవు, ఆటోలు ఉండవు, కార్లు ఉండవు, ఏమి ఉండవు, ఎవరిని డ్రైవర్లు కూడా వాడు పెట్టుకోడు. ఈ సర్వీస్ ని కస్టమర్ కి అందించడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ ని డిజైన్ చేశాడు. ఈ ఆన్లైన్ పోర్టల్ కస్టమర్ కి అందించడానికి ఇక్కడ రైడర్ అనేవాడు పనిచేస్తాడు. ఎందుకంటే రైడర్ కి ఇది ఒక ఆపర్చునిటీగా క్రియేట్ అవుతుంది. అంటే వీడిస్తున్న సర్వీస్ ని కస్టమర్ కి అందించడం కోసం రైడర్ పనిచేస్తాడు. ఈ రైడర్ అనేవాడు ఇక్కడ డబ్బులు సంపాదించాలంటే, ఇక్కడ పని చేయాలి అంటే వీడేం చేయాలి, వాడి టైం ని ఎఫర్ట్ చేయాలి అక్కడ. అంటే రోజుకో 4 గంటలో, 8 గంటలో, 10 గంటలో టైం స్పెండ్ చేయాలి. వాడు ఎఫర్ట్ పెట్టాలి, వాడి ఫిజికల్ స్ట్రెంత్, ఫిజికల్ ఎఫర్ట్ ని పెట్టాలి. మూడోది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు వీడు అక్కడ పని చేయాలంటే ఒక బైకో, స్కూటీయో, ఆటో, కారో ఏదో ఒక వెహికల్ ఉండాలి కదా. మరి ఈ వెహికల్ అనేది కొనాలి కదా, దాని మీద పెట్టుబడి పెట్టాలి కదా. సో అంతేకాక ప్రతిరోజు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అందులో డీజిల్, పెట్రోల్ ముందు కొట్టించిన తర్వాత అప్పుడు రైడ్స్ వేస్తే వచ్చే లాభాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఒక రైడర్ అనే వ్యక్తికి ఇది ఏమవుతుందంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక ఆన్లైన్ ఆపర్చునిటీ లాగా వీళ్ళకి ఇది కూడా ఒక ఆన్లైన్ ఆపర్చునిటీ. సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్సో ఆన్లైన్ ఆపర్చునిటీ. సో ఒక సర్వీస్ ని కస్టమర్ కి అందించడంలో ఇతను ఇక్కడ పని చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. సేమ్ యాజ్ దీని ఇక్కడ ఏమవుతుంది, ఈ సర్వీస్ ని వాడుకుంటున్నందుకు కస్టమర్ ఏం చేస్తాడు, ఒక కిలోమీటర్ కి ₹5 పే చేస్తాడు. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక కిలోమీటర్ కి ఒక ₹5 పే చేస్తున్నాడు అనుకుందాం. ఇందులో
₹4 రైడర్ కి వెళ్తుంది, ₹1 ఓలాకి వెళ్తుంది. దీన్ని ఎవరు పే చేస్తున్నారు? కస్టమర్, ఈ సర్వీస్ వాడుకుంటున్నందుకు. అదే విధంగా సేమ్ యాజ్ ఇక్కడ మన విషయానికి వస్తే, ఇక్కడ ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఏం చేస్తుంది? మల్టీ బ్లాక్ చైన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఒక అల్గారిథం సిస్టమ్ లో ట్రేడింగ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీస్ ని ఎవరైతే వాడుకుంటున్నారో ఆల్మోస్ట్ 20+ కంపెనీస్ తో వీళ్ళు టైఅప్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా వీళ్ళ సర్వీస్ ని వాడుకుంటున్నారు. ఈ సర్వీస్ పోర్టల్లో మనము ఈ ట్రేడ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాం. అంటే ఎన్ఎఫ్టీస్ ట్రేడ్ చేయడానికి మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన టైం అలా గంటలు మనం స్పెండ్ చేయక్కర్లేదు. రోజుకో 10 to 20 seconds మన ఎఫర్ట్. ఇక్కడ ఏం మనం ఫిజికల్ గా కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కొంత టైం ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం, కంపెనీ గురించి తెలుసుకోవడం కోసం స్పెండ్ చేస్తే చాలు. అంటే నాలెడ్జ్ పెంచుకోవడానికి మీరు టైం స్పెండ్ చేస్తే చాలు, ఎఫర్ట్ చేస్తే చాలు. మూడోది ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ లక్షలు పెట్టేసి మనం కంపెనీ ఉంటుందా పోతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. మినిమం $100 తో మీరు స్టార్ట్ చేసి రోజుకి ₹1,00,000 కూడా మీరు సంపాదించుకోవడానికి ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది. అంటే ఈ సర్వీస్ ని వీళ్ళు వాడుకుంటున్నారు. ఆ మధ్యలో ఆ సర్వీస్ పోర్టల్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నాము కాబట్టి మనకి ఇక్కడ డబ్బులు అనేది జనరేట్ అవుతున్నాయి. అర్థమైందండి? సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం. ఇది కాకుండా వీళ్ళకి ఈ ఒక్కటే కాదు, ఎన్ఎఫ్టీ కాస్టింగ్ ఫీజ్ అని, కమిషన్స్, మార్కెట్ కోఆపరేటివ్స్, అదేవిధంగా లైసెన్స్ ఫీజు, ఎన్ఎఫ్టీ కలెక్టబిలిటీ ఫర్ సేల్, అలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అన్నమాట. ఎన్ఎఫ్టీ రిలేటెడ్ వీళ్ళు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆయా సర్వీస్ పోర్టల్స్ లో వీళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అందులో మనకి ఇచ్చేది గోరంతా, వాళ్ళకి మిగిలేదు కొండంతా. ఏ వ్యాపారం కూడా లాభాలు లేకుండా చేయాలి. సో కాకపోతే ఇక్కడ ఈ జరుగుతున్న విధానము మీరు ఇందులోకి ఎంటర్ అయితే మీకు అర్థమవుతుంది. బయట నుంచి చూస్తున్నంత కాలం ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇన్సైడ్ లోకి వస్తేనే ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అందుకనే మీరు ఒక $100 తో ఎంటర్ అయ్యి ఒక 10-15 days అబ్జర్వ్ చేయండి. దెన్ మీకు నచ్చలేదా ఎగ్జిట్ అయిపోండి. అర్థమైందండి? సో నాకు మొన్న అడిగారు ఒక అతను, సార్ మరి 10-15 days పని పోతే అంటే అంతకు మించిన దరిద్రం ఉండదు. అంటే ఆయన ఎంటర్ అయిన 10-15 రోజులు కంపెనీ పోయిందంటే అంతకు మించి ఐరన్ లెక్క ఉండదు అనుకోవడం అంతే. సో ఇక్కడ నేనేమంటాను అంటే దానికి మీరు సిద్ధపడితేనే రండి. ఇక్కడ ఎవరు ఫోర్స్ ఉండదు, ఎవరు బలవంతం ఉండదు. సో ఇక్కడ ఏది మోటివేషన్ చేసేసి మీ చేత లక్షలు పెట్టించే ప్రోగ్రామ్ కూడా కాదు. సో ఒక ఆపర్చునిటీ ఉంది, మీ వరకు వచ్చింది, మీ ఫ్రెండ్ ద్వారానో, బ్రదర్ ద్వారానో, సో మీ మార్కెట్ లో తెలిసిన పర్సన్ ద్వారానో, మీకు నచ్చితేనే, మీరు సాటిస్ఫై అయితేనే దిగండి. సో ఎవరు ఫోర్స్ తో కూడా ఇక్కడ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్రాస్ చెక్ చేసుకోండి, ఎన్ని రకాలుగా చేస్తారో చేయండి. సోషల్ మీడియా యాక్టివిటీస్ అబ్జర్వ్ చేయండి. కంపెనీ 2021 నుంచి ఉందా లేదా, అన్ని పాయింట్స్ లో చెక్ చేయండి. సో ఒకవేళ మీకు తెలియకపోతే ఎలా చెక్ చేయాలో అడగండి, మీ అప్లయన్స్ గైడ్ చేస్తారు. పై మా వరకు వస్తే మేము కూడా గైడ్ చేస్తాం. మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము పాస్ చేస్తాం. సో మేజర్ గా వీళ్ళు ఏంటంటే వరల్డ్ లోనే ద బెస్ట్ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ గా దీన్ని డెవలప్ చేయాలనేది వీళ్ళ మెయిన్ విజన్. 2030 వరకు కూడా దానికి సంబంధించి వీళ్ళు రోడ్ మ్యాప్ పెట్టేసుకున్నారు. క్లియర్ విజన్ ఉంది వీళ్ళకి. సో 2025 కూడా కంప్లీట్ గా ఈ ఇయర్ లో ఏమేమి న్యూ ఆప్షన్స్ వస్తున్నాయి అనేది, కంప్లీట్ గా వీళ్ళు ఏం డెవలప్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్ కట్ గా రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఆపర్చునిటీ. సో మీకు ఒక్కసారి నా వ్యాలెట్ కూడా నేను మీకు చూపిస్తాను. Yeah, you can see my wallet. Myself థర్డ్ శివ ఫ్రమ్ విజయవాడ. నేను $200 తో ఇందులో ఎంటర్ అయ్యానండి. సో ప్రెజెంట్ నా వ్యాలెట్ సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు. సో నేను డైరెక్ట్ గా 25 మెంబర్స్ ని రిఫర్ చేశాను. బిఎన్సిలో 152 మెంబర్స్ అయ్యారు. మీరు శాలరీ స్లైడ్ చూస్తే 25 మెంబర్స్ డైరెక్ట్ గా చేసి B+Cలో 150 మెంబర్స్ క్రాస్ అయితే మనం శాలరీ 2 కి క్వాలిఫై అవుతాం. కాబట్టి ఈ రోజు నేను శాలరీ 2 కి క్వాలిఫై అయ్యాను. ఇక్కడ నా డైలీ ఇన్కమ్ చూడండి, ఆల్రెడీ నాకు టీమ్ ద్వారా $50 ఇన్కమ్ ఆల్రెడీ వచ్చింది ఇప్పటి వరకు. స్టిల్ ఇంకా నైట్ ఎండ్ అయ్యేలోపు ఈ ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది. అంతేకాదు నా సెల్ఫ్ ట్రేడ్ కూడా నేను ఇంకా చేయలేదు. ఇక్కడ మనం ఇలా రిజర్వ్ లోకి వెళ్ళి ఇగో ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టాను అనుకోండి, నా ట్రేడ్ అవుతుంది. సో ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కలెక్ట్ లోకి వెళ్తే మీ ఇక్కడ సెల్ ఆప్షన్ వస్తుంది. సెల్ కొట్టేస్తే డైరెక్ట్ గా సెల్ అయిపోయి ప్రాఫిట్ వచ్చేస్తుంది. నేను
ప్రతిరోజు మిడ్ నైట్ చేస్తాను, ఎందుకంటే అప్పటిదాకా వచ్చిన కమిషన్ అంతా యాడ్ అయ్యి కాంపౌండింగ్ లో కలుస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నేను చేస్తాను అనమాట. సో ఇప్పటిదాకా నా టోటల్ ఇన్కమ్ మీరు చూడొచ్చు, $6,457. అందులో ట్రేడింగ్ ద్వారా వచ్చింది $3,845, టీమ్ ద్వారా వచ్చింది $1,882, డైరెక్ట్ గా నేను స్పాన్సర్ చేస్తే వచ్చింది $730. ప్రతిదీ చాలా క్లియర్ గా ఉంటదండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీరు ట్యూటోరియల్ లోకి వెళ్తే మీకు అన్ని హౌ టు సైన్ అప్, హౌ టు డిపాజిట్, హౌ టు రిజర్వ్, హౌ టు విత్డ్రా, హౌ టు చెక్ ఇన్విటేషన్, హౌ టు చెక్ ఎర్నింగ్స్, ప్రతిదీ కూడా ఎలా ఎన్ఎఫ్టీ సెల్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా స్టేక్ చేయాలి, ఎలా బైండ్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఎలా డిపాజిట్ చేయాలి, ప్రతిదీ కూడా మీకు ప్రాపర్ వీడియో అనేది ఉంటుంది. సో అలాగే మీరు వెబ్సైట్ లోకి వెళ్తే మీరు పూర్తిగా అన్ని విషయాలు కూడా ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవి ఎన్ఎఫ్టీస్, ఇవన్నీ కూడా పాలిగన్ చైన్ మీద ఎన్ఎఫ్టీస్ నడుస్తుంది. ప్రతి ఎన్ఎఫ్టీకి సంబంధించి బ్లాక్ చైన్ కి కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఏ బ్లాక్ చైన్ మీద నడుస్తుందో క్లియర్ చెక్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ న్యూస్ లోకి వెళ్తే అన్ని కూడా ట్యూటోరియల్, సో న్యూస్ లోకి వెళ్ళి మొత్తం చెక్ చేయొచ్చు. సో ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి, ఎన్ఎఫ్టీస్ ఎలా పనిచేస్తుంది, ఎప్పటి నుంచి మీకు అప్డేట్స్ ఉన్నాయనేది మొత్తం క్లియర్ కట్. మీరు ఇలా ఫస్ట్ పోస్ట్ చూడండి, ఇవ్వండి ఫస్ట్ పోస్ట్ 2022 ఆగస్ట్ 23న వీళ్ళు ఫస్ట్ పోస్ట్ అనమాట. 2022లో ఇది స్టార్ట్ అయింది అనడానికి వన్ ఆఫ్ ద క్లియర్ కట్ ప్రూఫ్ అనమాట ఇది. ఇంకా మీరు అదర్ సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నిట్లో కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ పోస్ట్, ఇది సెకండ్ పోస్ట్, థర్డ్ పోస్ట్, ఇట్లా ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తున్నప్పుడు కంపెనీ న్యూస్ ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా. సో ఇది కంప్లీట్ గా ప్రాసెస్ అండి. ఈ రోజు ఐ థింక్ మీ అందరికి జూమ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక 5 days గ్యాప్ రావడం వల్ల కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను, సారీ టు సే. సో మేము వాళ్ళతో మాట్లాడండి, క్లియర్ గా తెలుసుకోండి.